ఒక గృహిణి, ఒక లేడీ తన ఇంట్లో వాళ్ళ కోసం భోజనం తయారు చేసేటప్పుడు ఆమె ఎక్స్‌ట్రాగా ఇంకో పెద్ద రొట్టె చేసేది. దాన్ని వాళ్ళ ఇంటి బయట కిటికీ దగ్గర పెట్టేది. ఎవరైనా ఇటు ఆకలితో వచ్చినప్పుడు అది తిని వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు అనే ఉద్దేశంతో. రోజు మధ్యాహ్నం ఒక ముసలిబాబా ఆ ఇంటి వైపు నుండి వెళ్ళేవాడు. ఆ ముసలిబాబా రోజు ఆ రొట్టెను తీసుకొని, మీరేదైనా చెడు చేస్తే అది మీతోనే ఉంటుంది, మీరేదైనా మంచి చేస్తే అది మీకు తిరిగొస్తుంది అని అంటూ వెళ్ళేవాడు. ఆమె రోజూ రొట్టె చేసి కిటికీలో పెట్టడం, దాన్ని ఆ ముసలిబాబా తీసుకొని, మీరేదైనా చెడు చేస్తే అది మీతోనే ఉంటుంది, మీరేదైనా మంచి చేస్తే అది మీకు తిరిగొస్తుంది అంటూ ముందుకు వెళ్ళడం. ఇలా చాలా కాలం గడుస్తుంది. ఆమె ఆ ముసలిబాబా నోటి నుండి రోజు ఒకే మాట విని విని విసిగిపోతుంది. ఆమెకు ఆ ముసలిబాబా అనే మాటలు కూడా ఏమీ అర్థం కావు. అసలు ఈ బాబా ఏంటి రోజు ఒకే మాట అనుకుంటూ వెళ్తాడు. పైగా ఎంత స్వార్థమో, కనీసం రోజు తన ఆకలి తీర్చుకుంటున్నందుకు ధన్యవాదాలు కూడా చెప్పడు. అసలు ఇలా కాదు, ఇంకా ఈ బాబాని విడిపించుకోవాలి అని అనుకొని ఒక ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు భోజనం చేసేటప్పుడు ఆ బాబా కోసం చేసే రొట్టెలో విషం కలుపుతుంది. అది తిని బాబా చనిపోతాడు, ఇంకా ఇటువైపు రాడు, నాకు ఆ అర్థం కాని మాటలు వినాల్సిన పని తప్పుతుంది అని అనుకుంటుంది. అలా తయారు చేసిన రొట్టెను రోజులా కిటికీ దగ్గర పెట్టబోతుంటే ఆమె చేతులు వణుకుతాయి. ఏంటి నా చేతులు ఇలా వణుకుతున్నాయి, నేనేమన్నా తప్పు చేస్తున్నానా అని ఒక్క నిమిషం ఆలోచించి, ఇది చాలా పాపం, వద్దు, అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఆ రొట్టెను పొయ్యిలో వేసి కాల్చేస్తుంది. మళ్ళీ బాబా కోసం ఇంకో రొట్టె చేసి అక్కడే పెడుతుంది. ఎప్పటిలానే ఆ బాబా వచ్చి ఆ రొట్టె తీసుకొని అదే మాట, మీరు ఏదైనా చెడు చేస్తే అది మీతోనే ఉంటుంది, మీరేదైనా మంచి చేస్తే అది మీకు తిరిగి వస్తుంది అంటూ వెళ్ళిపోతాడు. ప్రతిరోజు ఆమె రొట్టె అక్కడ పెట్టే సమయంలో పని మీద పట్నం వెళ్ళి ఆచూకీ తెలియని తన కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని ప్రార్థిస్తూ ఉండేది. అదే రోజు సాయంత్రం ఏమవుతుందంటే ఆమె ఇంటి తలుపు మోగుతుంది. వెళ్ళి తలుపు తీసి చూస్తే ఆమె కొడుకు. ఆమె తన కొడుకు దీనస్థితిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అతను తల్లిని చూడగానే, అమ్మ, ఈరోజు నేను ఆకలితో చనిపోవాల్సిందమ్మా, ఎందుకంటే నేను ఇక్కడికి కొంచెం దూరంలో ఉండగా ఆకలితో నీరసంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాను. నేను చనిపోతా ఏమో అనిపించింది. కానీ అదే సమయానికి అటు నుండి ఒక ముసలతను వెళ్తుంటే నేను అతన్ని ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగాను. అతను నా చేతిలో ఒక రొట్టె పెట్టి, నేను రోజు ఈ ఒక్క రొట్టెనే తింటాను, కానీ ఇది ఈరోజు నీకు ఇస్తున్నాను, ఎందుకంటే నాకంటే దీని అవసరం నీకే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడమ్మా అంటాడు. అప్పుడు ఆమె, ఎవరు ఆ ముసలతను అని అడుగుతుంది. అప్పుడు కొడుకు, ఏమో అమ్మ, నాకు తెలియదు, కానీ అతను వెళ్ళేటప్పుడు మాత్రం మీరేదైనా చెడు చేస్తే అది మీతోనే ఉంటుంది, మీరేదైనా మంచి చేస్తే అది మీకు తిరిగి వస్తుంది అనే మాట అంటున్నాడు అని అంటాడు. ఆ మాట వినగానే ఆమె పశ్చాత్తాపంతో నిండిపోతుంది. ఆమెకు తను ఈరోజు చేసి కాల్చేసిన ఆ విషపు రొట్టెని గుర్తొస్తుంది. ఒకవేళ ఆమె ఆ రొట్టెను కాల్చి ఉండకపోతే అది తన కొడుకే తిని చనిపోయేవాడు. అప్పుడు ఆమెకు ఆ ముసలిబాబా అనే మాటే, మీరేదైనా చెడు చేస్తే అది మీతోనే ఉంటుంది, మీరేదైనా మంచి చేస్తే అది మీ వరకు తిరిగి వస్తుంది, ఆ మాటకు అర్థమేంటో ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది.